ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభా మమ్మల్నందరినీ నాయన చేర్చినందుకు నీకు వేలాది వందనాలు. నీవు మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్‌ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దినము ప్రత్యేకమైన దినము ప్రభా. ఈ దినము ప్రభా నీ విశ్వాసులందరూ కూడా సంఘములో చేరి నిన్ను స్తుతించేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం. నాయనా ఈ దినములో నీ శిలువ ధ్యాన కూటములో మేమందరము పాల్గొంటూ ప్రభా ఆత్మీయంగా బలపడ్డానికి నువ్వెంతో సహాయం చేశావు ప్రభా. నీకు వందనాలు. అవును ప్రభా, నీ మమ్మల్ని ఎంతో ప్రేమించి పాపులమైనటువంటి మమ్మల్ని రక్షించడానికి, విమోచించడానికి నీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ప్రభా మా కొరకు బలియాగమైనటువంటి విధానాలన్నిటి గురించి నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చావు. ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభా మమ్మల్ని అందరినీ నాయనా నీ సన్నిధికి చేర్చండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా నీ దైవజనుడు చెప్పుతున్నటువంటి వాక్యములు జాగ్రత్తగా విని మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకునేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. నీవు పరిశుద్ధుడు కాబట్టి మేము పరిశుద్ధులుగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి పరిశుద్ధముగా మేము నీ సన్నిధికి మాటలు వినేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మా మనసులో ఉండేటువంటి నాయన నీకు ఆయాసకరమైన మార్గాలు, మా ఆలోచనలో ఉండేటువంటి ఆయాసకరమైన మార్గాల్ని పరీక్షించి పరిశోధించి వాటిని తీసివేసి నాయనా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరొక్కసారి నీ సేవకుడు వాక్యం చెప్పబోచుండగా ఆయన అభిషేకించండి. మంచి వాక్యాన్ని మాకు వినిపింపచేయండి. వినిచున్నటువంటి వాక్యాన్ని ప్రభా మేము అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. దాన్ని భద్రం చేసుకొని ఆ వాక్య ప్రకారము ఈ లోకములో జీవించడానికి మాకు కావలసిన సహాయాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసు నామమున బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. ప్రెసిడెంట్ గారు ప్లీజ్. ఓకే జాన్సన్. దేవుని నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ వందనాలండి. నేడు వాక్య పరిచర్య చేసేదానికి మన మధ్య బాబీ గారు సిద్ధంగా ఉన్నారు. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుక సురక్షితంగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచున్. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల్ ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మనము ఈ విధంగా సహవాసంగా కూడుకునేదానికి కారణభూతులైన బాబీ గారికి స్వాగతం పలుకుతూ, వెల్కమ్ బ్రదర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సిస్టర్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. థ్యాంక్ యూ సిస్టర్ గారు, ప్రసిద్ధ సిస్టర్ గారికి వందనములండి. అందరికీ వందనములండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం, ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అనే అంశము పురిటాన్స్ అని ఉండేవారు. పురిటాన్స్ వాళ్ళ యొక్క భక్తికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏ విధంగా వాళ్ళ భక్తిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం యొక్క విశిష్టత, ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ప్యూరిటాన్ పైటీ. ప్యూరిటాన్స్ అంటారు కదా, ప్యూర్ గా ఉండాలనుకునే వాళ్ళు ప్యూరిటాన్స్ అని. మరి 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో మరి ఇంగ్లీష్ ప్రొటెస్టెంట్స్ అని మనం గుర్తిస్తాం వాళ్ళు ఏంటంటే సంఘాన్ని ప్యూరిఫై చేయాలి, మరి ఒక పరిశుద్ధ సమాజంగా ఉండాలి. అలాగే ఆ యొక్క ప్రొటెస్టెంట్సే కానీ వాళ్ళు దేవునిలో ఎక్కువగా లోతుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రమైన జీవితం జీవించాలి అని ఒక ప్రత్యేకమైన ఆసక్తి, ఒక అగ్ని లాంటి ఒక మంట కలిగిన ఒక విశ్వాసులు ప్యూరిటాన్స్. ఒకనొక ప్రఖ్యాతిగాంచిన బైబిల్ కాలేజీ డైరెక్టర్ గారు ఆయన ఏమన్నాడంటే వాళ్ళ గురించి, ప్యూరిటాన్స్
వారికి మన భయాలు తెలుసు, మన నిరాశ నిస్పృహలు తెలుసు, మన పరిస్థితి అంతా తెలుసు అన్నట్టుగా వాళ్ళు దేవుని గురించిన లోతుని విశ్లేషించి ప్రార్థన ధ్యానాల్లో వాళ్ళు దానిని స్పృశించి సువాసనను అనుభవించి రుచి చూసి గ్రంథాల్లో రాసించారు. ప్యూరిటాన్స్, ప్యూర్ అన్న మాట గుర్తుపెట్టుకుంటే మనకి ఈ మాట ప్యూరిటాన్స్ అన్న వాళ్ళు భక్తులు, పరిశుద్ధులు, పరిశుద్ధంగా ఉండాలి అని ఎంతగానో ఆశపడి మరి ఈరోజు అమెరికాలో క్రైస్తవత్వానికి మూలకారకులు వాళ్ళే. అమెరికా దేశంలో మతాన్ని, సమాజంలో ఉన్న విలువల్ని ప్రభావితం చేసిన భక్తులు వీళ్ళు, ప్యూరిటాన్స్. 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో మరి అమెరికా దేశంలో ఉన్న ప్రస్తుతం మ్యాసచ్యూసెట్ అనే ఆ ప్లేస్ లో న్యూ ఇంగ్లాండ్ అని ఒక ప్రాంతం ఉంటుంది అమెరికాలో. న్యూ ఇంగ్లాండ్ ఆ ప్రాంతంలోకి వచ్చి స్థిరపడ్డారు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువుకి సంపూర్ణంగా లోతుగా సమర్పించుకున్న వ్యక్తులు ప్యూరిటాన్స్. వీరు వాళ్ళ భక్తి జీవితంలో యేసుక్రీస్తు యొక్క రక్తం అసలు ఏ విధంగా వాళ్ళు చూశారు, దాని పాత్ర ఏంటి, అది ఈరోజు కొన్ని పాయింట్స్ మీతో పంచుకోవాలని ఆశపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియపరులకు తండ్రి, మీ కృప అనుగ్రహించండి నాయన. మరి నన్ను వాడుకోనండి అయ్యా, మీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా. నన్ను వాడుకోమని వేడుకుంటున్నాను ప్రభువా. చేరువచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని అడుగుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఓకే, దీనికి ముందు ఒక వాక్య భాగం చదువుకొని ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతారమ్మా. హెబ్రీ 12:23. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి సారీ అమ్మా, ఒక్క క్షణం, సారీ అమ్మా, 22 నుంచి చదవండి. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పు. చాలు సిస్టర్, థ్యాంక్స్. ఇక్కడ మనం ఎక్కడికి వచ్చి ఉన్నామని కొన్ని పాయింట్స్, మనం వచ్చింది ఎక్కడికి అన్న పాయింట్స్ మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మన అంశం కొరకు మనం ఒక విషయం మనం గమనిద్దాం. ఏంటంటే 24వ వచనంలో హేబెలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రోక్షణ రక్తం, యేసుక్రీస్తు యొక్క రక్తము శ్రేష్టంగా మాట్లాడుతుందట నీ గురించి, నా గురించి, హేబేలు కంటే కూడా అని. ఇక్కడ హేబేలు యొక్క విశ్వాసం గొప్పది. హేబేలు మరి తన రక్తము మొర్రపెట్టిందని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు మరి కయ్యూన్తో మాట్లాడుతున్నప్పుడు నీ సహోదరుడు అయిన మీ తమ్ముడైన హేబేలు రక్తము భూమిలో నుంచి నాకు మొరపెడతా ఉంది. అయితే ఆ యొక్క మొర కంటే కూడా ఇక్కడ చాలా విచిత్రమైన పోలిక. మరి శ్రేష్టంగా పలికే ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మరి ఈరోజు ప్యూరిటాన్స్ అనే ఆ యొక్క సమాజము వారి భక్తి జీవితంలో వారి యొక్క రక్షించబడిన తర్వాత వారు
ఈ యాత్ర, విశ్వాస యాత్రలో ఈ యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఏ విధంగా వారి యొక్క విశ్వాస జీవితంలో అర్థం చేసుకున్నారు, దాన్ని పొందుపరుచుకున్నారు, దానిని ఏ విధంగా మరి ఆధారంగా చేసుకున్నారో మనం కొన్ని విషయాలు చూద్దాం. శాంక్టిఫికేషన్ అన్న మాట మనం వింటా ఉంటాం. అంటే పరిశుద్ధపరచబడటం. ఒక వ్యక్తి విశ్వాసి యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన ఆ యొక్క సందర్భాన్ని జస్టిఫికేషన్ అంటాం. అంటే నీతిమంతుడిగా తీర్చబడటం. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు నీతిమంతులంగా తీర్చాడు మనల్ని. అక్కడి నుంచి ఆ యొక్క సమయం నుంచి మనము సమాధి వరకు కూడా మన విశ్వాస యాత్రని పరిశుద్ధపరచబడే ఒక యాత్ర, దానిని సాంక్టిఫికేషన్ అంటారు. ఈ సాంక్టిఫికేషన్ ప్యూరిటాన్స్, ఈ యొక్క ప్యూరిటాన్లు అనే సమాజం వారు, ఆ యొక్క భక్తులు, ఆ యొక్క క్రైస్తవ నాయకులు, వాళ్ళ యొక్క ముఖ్యమైన వాళ్ళ మనస్సుల్ని దేని మీద ఉంచారంటే విశ్వాస యాత్రలో లివింగ్ యాజ్ క్రిస్టియన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద షెడ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ లైఫ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. మరి క్రైస్తవ జీవితాన్ని చిందించబడిన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఆధారం చేసుకోవటం. ప్రతి విషయంలో, జీవితంలో ప్రతి విషయంలో కూడా చిందించబడిన రక్తాన్ని, చిందించబడిన యేసుక్రీస్తు రక్తాన్ని ప్రతి విషయంలో జీవితంలో ఏ విధంగా ఆధారం చేసుకుంటూ బ్రతకాలి క్రైస్తవుడిగా, దాని మీద మనసు పెట్టారట వాళ్ళు. మరి ఒకసారి చెప్తాను. వాళ్ళ ఫోకస్ ఏంటి? ఈ ప్యూరిటాన్స్, ఈ ప్యూరిటాన్స్ అంటారు వాళ్ళు. అనేక మంది గొప్ప సేవకులు దాంట్లో. ఈ ప్యూరిటాన్స్ యొక్క గొప్ప మరి స్పిరిచువల్ జాయింట్స్ వాళ్ళ యొక్క ఫోకస్ ఏంటంటే విశ్వాస యాత్ర ఏ విధంగా, క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉండాలి అని వాళ్ళు తీర్మానించుకున్నారంటే, క్రైస్తవ జీవితం మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మరి క్రిస్టియన్స్ గా, క్రైస్తవులుగా జీవించడానికి ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క చిందించబడిన రక్తం. దాన్ని ఆధారం చేసుకుంటూ ప్రతి విషయంలో ఏ విధంగా క్రైస్తవుడిగా బ్రతకాలి, అది వారి మనసులో ఉన్న ఫోకస్, వాళ్ళ యొక్క గురి. మరి నాకు గురువు గారు ఉన్నారు. ఆయన నిజంగా చెప్పాలంటే మహాగణుల్ని ఎరిగి ఉన్న వ్యక్తి. అది ఆయన ఒకసారి నాకు చెప్పాడు, నేను ఆహ్వానించాను ఆయన్ని ఢిల్లీకి. స్విట్జర్లాండ్ టు తాయివాన్ టు ఢిల్లీ. ఆయన ఆహ్వానించినప్పుడు తాయివాన్ నుంచి నాకు ఢిల్లీ రావటానికి నా దగ్గర డబ్బులు లేవు, నా బడ్జెట్ అంతే అని చెప్పాడు. ఆయన ఒక ఫోన్ కాల్ చేస్తే చాలా మంది ఇవ్వగలరు. అలాంటి కనెక్షన్స్ ఉన్నాయి అతనికి. ఆయన కనెక్షన్స్ చాలా గొప్పవి. బిల్లీ గ్రాహం గారు వాళ్ళ ఫాదర్ సమకాలికులు. చెప్పాలంటే బిల్లీ గ్రాహం గారికి ఎంతో ఉపయోగపడిన నాయకుడు మా గురువు గారి తండ్రి గారు. మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హెవీ వెయిట్ ఛాంపియన్ హోలీఫీల్డ్ అనే వ్యక్తి ఆయన్ని డాడీ అని పిలుస్తూ ఉంటాడు. మరి ఇలాంటి ప్రఖ్యాతిగాంచిన అనేక మంది ఆత్మీయ తండ్రిగా ఉన్న వ్యక్తి విశ్వాసం ద్వారా మాత్రమే బ్రతుకుతాడు. ఎవరినో అడగడు. డబ్బు విషయంలో దేవుడు ఎవరినైతే చూపిస్తాడో వాళ్ళకి తన సేవ గురించి పంచుకుంటాడు. నాకు ఆశ్చర్యం వేసింది. తాయివాన్ నుంచి ఢిల్లీకి రమ్మంటున్నావు కదా, నా దగ్గర బడ్జెట్ ఇంకా అయిపోయింది బాబీ. అప్పుడు ఈ రెడీమేడ్ గార్మెంట్స్ ఇండస్ట్రీ ఉండటం వల్ల కొద్దిగా నాకు లోన్ ఫెసిలిటీ ఉండేది. నేను కొంత లోన్ తీసుకొని తనకి టికెట్ కొన్నాను. ఆయన చాలా ప్రభావితం చేశాడు నా జీవితాన్ని. ఆయన ఏమన్నాడంటే, ఒకసారి ఎవరైనా నన్ను నువ్వు క్రిస్టియన్వా అని అడిగితే నేను క్రిస్టియన్ అని చెప్పడానికి కొద్దిగా ఆలోచిస్తాను. ఎందుకంటే క్రిస్టియన్ అనగానే ఈ లోకం దృష్టిలో రకరకాలైన భావాలు, నిర్వచనాలు ఉన్నాయి. ఏ రకమైన క్రైస్తవుడు, రకరకాల క్రైస్తవులు ఉన్నారు. నన్ను ఏ రకమైన క్రైస్తవుడిగా అనుకుంటారో అని దానికి నేను ఒక సులువైన మార్గం ఎంచుకున్నాను బాబీ. ఎవరైనా నువ్వేంటి అని అడిగినప్పుడు నేను
యేసుక్రీస్తుని వెంబడించడానికి ప్రయత్నం చేసే ఒక విశ్వాసం అని చెప్తాను అని చెప్పాడు. చాలా బాగుంది అనిపించింది నాకు. ఈరోజు క్రిస్టియన్స్ అనగానే రకరకాలుగా అనుకుంటారు కదా. మరి ప్యూరిటాన్స్ వాళ్ళ యొక్క క్రైస్తవ జీవితాన్ని ఏ విధంగా జీవించాలనుకున్నారంటే, ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు చిందించిన రక్తాన్ని ఏ విధంగా ఆధారం చేసుకోవాలి, అది వాళ్ళ యొక్క మనస్సుల్లో ఉన్న గురి. చాలా బాగుంది అనిపించింది నాకు. అయితే ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, ఇప్పుడు మనం శ్రమల దినంలో లెంట్ సీజన్ లో కూడా ఉన్నాం కదా, ఈ ధ్యానం మనకి ఎంతో మంచిది, రైట్ టైం అనిపించింది. నేను కూడా ఈ హేబేలు కంటే కూడా శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం నాకు మీరు వచ్చి ఉన్నారు అన్న మాట నేను కొన్ని రోజులుగా ఆలోచిస్తా ఉన్నాను. అప్పుడు నా యొక్క గ్రంథాలయంలో, లైబ్రరీలో నేను ఏ విధమైన పుస్తకాలను నేను చూడగలను యేసుక్రీస్తు రక్తం గురించి అన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపని అనుకుంటున్నాను. ఏంటంటే ఆయన ఈ గ్రంథానికి ఈ ప్యూరిటాన్ థియాలజీ అని ఒక బుక్ ఉంది. ఆ బుక్ లో యేసుక్రీస్తు యొక్క రక్తం గురించి వారి యొక్క మనస్సు ఎలా ఉంది అన్నది ఆ యొక్క అధ్యాయం నేను చదువుతా ఉండి కొన్ని రాసుకున్నాను. ఈరోజు ఎన్ని వీలైతే అన్ని మీతో పంచుకుంటాను. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ టైం మరొకసారి పంచుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు రక్తము అన్న విషయం ఈ యొక్క సమాజం వారు, ఈ క్రైస్తవ నాయకులు, ప్యూరిటాన్స్ ఏ విధంగా వాళ్ళ మైండ్ అసలు యేసయ్య రక్తం అంటే ఏంటనుకుంటున్నారు వాళ్ళు అని ఆలోచిస్తే, 4 రకాలైన విషయాలు కలిసిన ఒక గ్రహింపు ఉంది వాళ్ళకి. మొట్టమొదటిగా, ఆల్ ఆఫ్ ద అటోనింగ్ సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ ఎండ్యూర్డ్ ఫర్ సిన్నర్స్. మరి పాపుల కొరకు యేసుక్రీస్తు పడిన సమస్త శ్రమలు, మరి ప్రాయశ్చిత్తం చేయడానికి, పాపిని ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పడిన సమస్త శ్రమలని వాళ్ళు యేసుక్రీస్తు రక్తము అని అనుకుంటారు. రెండవదిగా, ఆల్ ఆఫ్ హిస్ లిటరల్ బ్లడ్ షెడ్డింగ్ ఫ్రమ్ సర్కంసిషన్ టు డెత్. యేసుక్రీస్తు వారు చిందించిన సమస్త రక్తం, ఆయనకి 8 రోజులప్పుడు సున్నతి చేసినప్పుడు రక్తం చిందించబడింది. అలాగే ఆయన మరణంలో రక్తం చిందించబడింది. మరి ఆల్ ఆఫ్ హిస్ లిటరల్ బ్లడ్ షెడ్డింగ్, మరి ఆ యొక్క భౌతికమైన రక్తం తన జీవితంలో, ఆ పరిశుద్ధ మానవుని యొక్క రక్తం చిందించబడిన ఆ యొక్క సమస్త రక్తం లిటరల్ గా, అంటే ఎప్పుడెప్పుడు ఆయన జీవితంలో రక్తం చిందించబడిందని చూస్తే, మరి సిలువ వేయబడినప్పుడు, అలాగే 8 రోజుల పసివాడిగా ఉన్నప్పుడు సున్నతి చేయబడినప్పుడు ఆ పరిశుద్ధ మానవుడి యొక్క రక్తం చిందించబడింది. అది కూడా ఈ ప్యూరిటాన్స్ యేసుక్రీస్తు రక్తం గురించిన అవగాహనలో ఇమిడ్చుకున్నారు. మూడవదిగా, హిజ్ వికేరియస్ బ్లడ్ షెడ్డింగ్ అండ్ ఇంటెన్స్ సఫరింగ్ ఇన్ గెత్సెమనే, గబ్బాతా అండ్ గొల్గొతా. మరి ప్రత్యామ్నాయంగా మన కొరకు మరి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన చిందించిన రక్తం గెత్సెమనే తోటలో, అలాగే గబ్బాతా అంటే పొంతి పిలాతు ఎక్కడైతే తన తీర్పు కుర్చీనేసుకొని అన్యాయ తీర్పిచ్చాడో ఆ స్థలాన్ని పేరు గబ్బాతా. అక్కడ ఆయన చిందించిన రక్తం, అంటే కొరడాలతో కొట్టబడిన ఆ యొక్క రక్తం. అలాగే గొల్గొతాలో ఆ శిలువ మరణంలో ఆయన చిందించిన రక్తం. దీనంతటినీ కూడా ఈ ప్యూరిటాన్స్ యేసుక్రీస్తు రక్తం అనగానే ఈ విషయాన్ని కూడా వారి అవగాహనలో ఉంది. నాలుగవదిగా, హిజ్ అటోనింగ్ క్రూసిఫిక్షన్, దట్ ఈస్ హిజ్ బ్లడ్ షెడ్డింగ్ పర్టికులర్లీ ఇన్ హిజ్ డెత్. మరి ముఖ్యంగా మనం రక్తం, యేసయ్య రక్తం అంటే మనం ఏమనుకుంటాం సర్వసాధారణంగా, సిలువలో తర్వాత ఆ ముందు రోజు ఆయన చిందించిన రక్తం అనుకుంటాం కదా. ప్యూరిటాన్స్ కూడా ఆ విధంగానే అనుకున్నారు. కానీ అదొక్కటే కాదు. ఈ 4 విషయాలు చెప్పాను, మరి ఒకసారి రిపీట్ చేస్తాను. మరి
పాపిని ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన పడిన సమస్త శ్రమ యేసుక్రీస్తు రక్తం అనుకున్నారట వాళ్ళు. రెండవదిగా ఆయన పరిశుద్ధ మానవుడైన యేసయ్య తన జీవితంలో చిందించిన ప్రతి రక్తపు బొట్టు, సున్నతి నుంచి మరణం వరకు, అది కూడా వాళ్ళ అవగాహనలో ఇమర్చుకున్నారు. మూడవదిగా మరి గెత్సెమనెలో, గబ్బాతాలో, అలాగే గొల్గతాలో యేసయ్య చిందించిన రక్తం, అలాగే మరణం టైంలో ఆయన చిందించిన రక్తం, ఇవన్నిటినీ కలగలుపుగా వారి మనసుల్లో ఉంచుకున్నారు. యేసయ్య రక్తం అనగానే ఇవన్నిటినీ కలగలిపిన ఒక నిర్వచనం, ఒక గ్రహింపు వారికి ఉంది. ఇంకా ముందుకెళ్దాం. వాళ్ళ భక్తి, వాళ్ళకి అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే వాళ్ళ మనసుల్లో ఉన్న ఆలోచన ఏంటంటే పైటీ అంటాం కదా ఇంగ్లీష్ లో. పైటీ, వాట్ ఈస్ పైటీ అకార్డింగ్ టు ప్యూరిటాన్స్? A childlike fear of God that combines living to the glory of God in every sphere of life with a reverential awe and zealous love for God in all his attributes. తెలుగులో చెప్తాను. ఒక పసిపిల్లోడికి ఏ విధంగా చైల్డ్ లైక్ ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయము ఒక పసిపిల్లోడి లాగా, అలాగే దానితో ఏం జత చేసుకుంటున్నారంట, దేవుని మహిమార్థమై జీవించడం ప్రతి విషయంలో, మరి ఒకలాంటి భక్తి భావనతో కూడిన ఆశ్చర్యం కలిగి ఉండటం, అలాగే ఎంతో తీవ్రమైన అపేక్ష, ఆసక్తి కలిగిన ప్రేమ దేవుని వైపు కలిగి ఉండటం, ఆయన యొక్క గుణ లక్షణాల మీద. ఇది వారికి భక్తి అంటే. వారి భక్తి అనగా వారిలో మనసుల్లో ఏముందంటే, మరి దేవుని భయము. ఒక పసిపిల్లోడు, చిన్న బాబు, చిన్న పాప ఏ విధంగా భయపడతారో దేవుడంటే ఫియర్ ఆఫ్ గాడ్ జస్ట్ లైక్ ఎ చైల్డ్. ఒక పసిపిల్లోడికి దేవుని భయం ఎలా ఉంటుందో అది. దాంతో పాటు దేవుని మహిమార్థమే జీవించాలి నేను అనే ఒక ఆశ, అలాగే మరి భక్తి భావంతో కూడిన ఆశ్చర్యం అంటాం కదా, ఆశ్చర్యం, దేవుని ఎడల ఆశ్చర్యం, అలాగే మరి దేవుని గుణ లక్షణాల విషయంలో, ఆయన ఒక్కొక్క గుణం విషయంలో మరి ఎంతో ఆసక్తికరమైన ప్రేమ. ఈ యొక్క కలగలుపుని వారు భక్తి అనుకున్నారంట. మరి ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక కొటేషన్ గుర్తుకొస్తా ఉంది. ఏంటంటే, మనం మిక్కిలి ఆశ్చర్యపోవాల్సింది ఒక విషయమై ఉండాలంట జీవితంలో, 2-3 కాదు. దేవుడి గురించి మనకుండే ఆశ్చర్యం అది ప్రత్యేకమైనది, భక్తిలో అది ఉండాలి అని ప్యూరిటాన్స్ నమ్మారు. ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం. The truly pious are sensitive to God and his graciousness. మరి దేవుని యొక్క కృపా బాహుళ్యం విషయంలో, మరి దేవుని విషయంలో మరి సున్నితమైన మనసు కలిగి ఉండటం, అది నిజమైన భక్తి అని వారు నమ్మారు. నిజమైన భక్తి అంటే దేవుని విషయంలోను ఆయన కృపా బాహుళ్యం విషయంలో సున్నితమైన మనసు కలిగి ఉండటం, సెన్సిటివ్ గా ఉండటం. They are like Moses at the burning bush in Exodus 3 and Isaiah in his vision of God in the temple in Isaiah 6. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న అగ్ని పొద దగ్గర మోషే ఏ విధంగా ఉన్నాడో, నిజమైన భక్తి పరులు అట్లా ఉంటారట. అలాగే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మరి మనం చూసినట్లయితే, మా కొరకు ఎవరు వెళ్తారు అని దేవుడు ప్రశ్నించినప్పుడు యెషయా ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా నిజమైన భక్తులు ఉంటారని ఈ ప్యూరిటాన్స్ నమ్మారు. మరి ఒకసారి చెప్తాను. మనకందరికీ తెలుసు కదా బర్నింగ్ బుష్ స్టోరీ, మండుచున్న పొద కథ మనకు తెలుసు. మండుచున్న పొద విషయంలో ఆ సందర్భంలో మోషే ఏ విధంగా ఉన్నాడో, మోషే స్పందన ఏంటి, మోషే మనసు ఏంటి,
మోషే మైండ్ ఏంటి, అది నిజమైన భక్తులకి నిజమైన భక్తి అంటే అదేట. అలాగే మరి యెషయా 6వ అధ్యాయం మనం చూసిన ఒకసారి చూద్దాం. యెషయా 6వ అధ్యాయం దయచేసి చదువుతారమ్మా. యెషయా 6 1వ వచనం నుంచి చదవగలరమ్మా? ఎవరైనా చదవండి. చదవండి సిస్టర్. రాజైన ఉజ్జియా మృతి నందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని చాలు సిస్టర్, చాలండి. అయితే ఇక్కడ యెషయా ఏ విధంగా ఉన్నాడు ఈ సన్నివేశంలో, అది నిజమైన భక్తి అని. అలాగే మోషే మండుచున్న అగ్నిపొద దగ్గర మోషే ఏ విధంగా ఉన్నాడు, అది నిజమైన భక్తి అట. మనకి ఎగ్జాంపుల్ గా మనం ఆలోచించడానికి. మరి భక్తి పరులు దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గ్రేట్ ఆవ్, ఆశ్చర్యము, మరి ఆశ్చర్యమైన సంభ్రమము. ఉదాహరణకి సముద్రాన్ని ఎన్నడూ చూడని ఒక వ్యక్తి ఇప్పుడు వైజాగ్ లో బీచ్ కి చాలా అదర్ స్టేట్స్ నుంచి ఎక్కువ వస్తుంటారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, నార్త్ నుంచి ఎక్కువగా వస్తుంటారు. ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తున్నారు. మేము అప్పుడప్పుడు బీచ్కి ఆల్మోస్ట్ ఎవ్రీడే వెళ్తాం. మేము చూస్తూ ఉంటాం. కొంతమంది పెద్ద పెద్దోళ్ళు కూడా అసలు ఒక చిన్న పిల్లల్లాగా కేరింతలు కొడుతుంటారు ఆ సముద్రాన్ని చూసి. కొంతమంది ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు. వాళ్ళు అనుభవించే ఆశ్చర్యము, అనుభూతి, అచ్చెరువు, అదనమాట మనకి ఒక ఎగ్జాంపుల్. నిజమైన భక్తికి దేవుని ఎడల ఇలాంటి ఆశ్చర్యం ఉంటుంది. మరి అలాగే హార్ట్ ఫెల్ట్ వర్షిప్, హృదయంలో నుంచి ఆరాధన. హార్ట్ ఫెల్ట్ వర్షిప్, నీ హృదయాన్ని తాకే ఆరాధన. అలాగే చైల్డ్ లైక్ కాన్ఫిడెన్స్, ఒక చిన్న పిల్లవాడికి తన తండ్రి మీద ఎంత ధైర్యం ఉంటుందో, ఒక పట్టు ఉంటుంది, నమ్మకం ఉంటుంది. అలాంటి నమ్మకం. ప్రేయర్ఫుల్ సబ్మిషన్, ప్రార్థనాపూర్వకమైన సమర్పణ. జస్ట్ సబ్మిషన్ కాదు, ప్రేయర్ఫుల్ సబ్మిషన్. అలాగే అండ్ ప్రొఫౌండ్ జాయ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మరి విశిష్టమైన ఆనందం అనుభవించటం. నేను వైజాగ్ వచ్చినప్పుడు చాలా పరిచర్యల్లోకి నన్ను తీసుకెళ్లేవారు. నన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న నాయకులు. చాలా పరిచర్యలు నాకు నచ్చేవి కాదు. కారణం ఏంటంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ అలాంటిది. ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ అంటే, నా సంఘం గురించి నేను చెప్పట్లేదు, నేను వచ్చిన సంఘం గురించి కాదు నేను చెప్పేది, నా మైండ్ సెట్. నేను వెతికే మనస్తత్వం ఉంది. ఐఎమ్ ఎ సీకర్, ఐ వాజ్ ఎ సీకర్ 30 years బ్యాక్. అండ్ నేను వచ్చి కొన్ని పరిచయాలు చూసినప్పుడు కొంతమంది ఎదుటోడిని, విశ్వాసుల్ని ముఖ్యంగా ఇన్స్పెక్షన్ చేస్తాం. వాళ్ళేదో పెద్ద నీతిమంతుల్లాగా, వాళ్ళేదో పర్ఫెక్ట్ పీపుల్ లాగా ఎదుటోడిని స్కానింగ్ చేసే విశ్వాసులు, నాయకులు నేను చూశాను. అసలు ఎవడో సచ్చినట్టు దిగులుగా ఉండే విశ్వాసులు చూశాను. నాకు నచ్చలేదు. చాలా కొన్ని సంస్థలు నచ్చలేదు, కొంతమంది నాయకులు నచ్చలేదు. ఆనెస్ట్ గా చెప్తున్నాను. అట్లాని నేనేదో పెద్ద ఇదేం కాదు, నేను వెతుకుతా ఉన్నాను. కానీ విశ్వాసుల్లో ఇతరులను ఆకట్టుకునేది ఏంటంటే
జాయ్, సంతోషం. జస్ట్ హ్యాపీనెస్ కాదు. ఒక 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 చెట్టుకి ఫలంలాగా ఉండే సంతోషం. దాన్ని ఎవరు తీయలేరు, అది స్లోగా ఎదుగుతూ ఉంటుంది. ఇక్కడ మరి భక్తి పరులకి ఉండవలసిన లక్షణాలు, ఈ ప్యూరిటాన్స్ వాళ్ళ మనసుల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే ప్రొఫౌండ్ జాయ్, మామూలు సంతోషం కాదు, ఎంతో మరి లోతైన, ప్రొఫౌండ్, గంభీరమైన, విలువైన సంతోషం క్రీస్తులో. అందుకే దీన్ని ఒక మాట అన్నాడు, రక్షణానందము. రక్షణానందము నాకు మరలా తిరిగి కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. రక్షణానందం మనకుంటుంది. ముఖ్యంగా మన జీవితాల్లో మన ప్రాబ్లం ఏంటంటే భయం. ఈ భయానికి విరుగుడే యేసుక్రీస్తు రక్తం. మరి కరెంటు పోయినట్టు. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి. వినిపిస్తుంది. ఇప్పుడు నేను ఫోన్లోకి వచ్చాను, నా ఇక్కడ కరెంటు పోయింది. కంటిన్యూ చేస్తానండి. అయితే భక్తికి లక్షణాలు, ఈ యొక్క ప్యూరిటాన్స్ కొన్ని, భక్తి అంటే నిజమైన భక్తి, ఆ భక్తి పరులు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళు గొప్ప ఆశ్చర్యం దేవుని ఎడల కలిగి ఉంటారు, హృదయాలను తాకే ఆరాధన అనుభూతిని కలిగి ఉంటారు, చైల్డ్ లైక్ కాన్ఫిడెన్స్, మరి చిన్న పిల్లల్లాగా దేవుని మీద నమ్మకం కలిగి ఉంటారు, ప్రార్థనాపూర్వకమైన సమర్పణ, ప్రేయర్ఫుల్ సబ్మిషన్ కలిగి ఉంటారు, ప్రొఫౌండ్ జాయ్ ఇన్ క్రైస్ట్, మరి విశిష్టమైన ఆనందం క్రీస్తులో కలిగి ఉంటారు. ఇది ఇట్లాంటి స్థితి మరి ఒక భక్తి జీవితానికి, మరి నిజమైన భక్తి అని ఉంటది కదా యాకోబులో, ట్రూ రిలిజియన్ అని ఉంటది. నిజమైన భక్తికి మరి అలాంటి హృదయం, ఒక హృదయం లాంటిది అన్నమాట ఈ గుణ లక్షణాలు. అయితే ఇక్కడ మనం యేసయ్య రక్తం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. యేసయ్య రక్తం లేకపోతే ఈ శ్రమల కాలం, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఈ యొక్క ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఈ యొక్క ప్యూరిటాన్స్, ఈ భక్తులు మరి ఒక పరలోకపు ప్రేమ యేసుక్రీస్తు యొక్క శ్రమల్లో బయలుపడింది, ప్రత్యక్షపడింది అని చెప్పేసి దాంట్లో ఎంతో మరి అతిశయించేవారట. యేసుక్రీస్తు యొక్క శ్రమలలో దేవుని యొక్క ప్రేమ, పరలోకపు ప్రేమ అది ప్రత్యక్షమవుతుంది కనుక దానిని బట్టి ఎంతో వాళ్ళు అతిశయపడేవారట, వాళ్ళ హృదయాల్లో ఉప్పొంగేవారట ఆ ప్రేమను చూసి, దేవుని ప్రేమ. ఐజాక్ ఆంబ్రోస్ అనే అతను 1604వ సంవత్సరంలో జన్మించి 1664వ సంవత్సరంలో మృతి చెందిన ప్యూరిటాన్ భక్తుడు, నాయకుడు ఐజాక్ ఆంబ్రోస్. ఆయన ఏమన్నాడంటే, ఆయన రాశాడు, కమ్ దెన్ అండ్ లెట్ us లెర్న్ టు రీడ్ దిస్ లవ్ లెటర్ సెంట్ ఫ్రమ్ హెవెన్ ఇన్ బ్లడీ క్యారెక్టర్స్. ఈ యొక్క క్రీస్తు శ్రమలు అనే విషయంలో అది ఒక ప్రేమ లేఖ అంట. క్రీస్తు శ్రమలు, ఆయన చిందించిన రక్తము, అది దేవుని ప్రేమ లేఖ. దానిని చదవటం నేర్చుకుందాం రండి అని నాయకుడు, ఈ ప్యూరిటాన్ నాయకుడు పిలిపిస్తా ఉన్నాడు. అది రక్తపు అక్షరాల్లో రాసిన ఒక ప్రేమ లేఖ. యేసుక్రీస్తు ప్రభు తన దేహమంతా కూడా, తన జీవితం అంతా, మనసంతా, తన దేహమంతా ఆయన గాయపరచబడ్డాడు. ఎందుకంటే మనము కూడా, మనమంతా, మన బీయింగ్ అంతా, మన మనస్సు, ప్రాణాత్మ, శరీరం అంతా కూడా గాయాలతో నిండి ఉన్నాం మనము. మరి ఆ యొక్క స్థితిని బట్టి ఆయన ఏ విధంగా గాయపరచబడ్డాడంటే, తను ఆల్ ఓవర్ హిస్ బాడీ, ఆల్ ఓవర్ హిస్ బీయింగ్ he was scourged because we were full of wounds and bruises and putrefying sores. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం దయచేసి చదువుతారమ్మా. యెషయా గ్రంథం 1:6.
అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. సిస్టర్ చెప్పండి బ్రదర్. ఆ, ఒకటో అధ్యాయం అయిపోయింది 6వ కదా? వచనం ఎక్కడ? ఐదో అయిపోయింది. సిస్టర్. కనుక ఇలాంటి స్థితి మనలో ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన సమస్త ఆ మనిషి అంతా కూడా ఆయన మూర్తి అంతా కూడా ఆయన గాయపరచబడ్డాడని చెప్పేసి ఐజక్ ఆంబ్రోస్ అనే ప్యూరిటాన్ లీడర్, క్రిస్టియన్ లీడర్ ఆయన రాయటం జరిగింది. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మనందరికీ తెలిసిందే, మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఏంటంటే, క్రైస్ట్ బ్లడ్, యేసుక్రీస్తు యొక్క రక్తము మహా గొప్ప పాపిని తన పాపాల నుంచి రక్షించగలదు. రక్షించడానికి సరిపోయేది, చాలిన రక్తం అది. క్రైస్ట్ బ్లడ్ ఈజ్ సఫిషియంట్ టు సేవ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ సిన్నర్స్ ఫ్రమ్ హిస్ సిన్స్. మరి ఎవరైనా మహాభయంకరమైన పాపి, గొప్ప గ్రేటెస్ట్ సిన్నర్ ఉన్నాడు అనుకోండి, యేసుక్రీస్తు రక్తం సఫిషియంట్ అంట ఆ పాపిని తన పాపాల నుంచి రక్షించడానికి. ప్యూరిటాన్స్ ఈ విషయాన్ని గట్టిగా నమ్మారు. ఇక్కడ స్టీఫెన్ చార్నాక్ అనే గొప్ప దైవ సేవకుడు, ప్యూరిటాన్ నాయకుడు, ఆయన ఒక్క నిమిషం అండి, కరెంట్ వచ్చింది, జాయిన్ అవుతున్నాను. నా వాయిస్ వినిపిస్తుందండి? ఎస్ బ్రదర్. వినబడుతుంది బ్రదర్. ఓకే. నా వాయిస్ నాకు వినిపిస్తుంది. ఇప్పుడండి? ఇప్పుడు కూడా వినబడుతుంది బ్రదర్. వినబడుతుంది బ్రదర్. ఓకే సిస్టర్, అలాగే. ఇప్పుడు వీడియో కూడా కొంచెం స్లోగా. ఇప్పుడు వినపడలేదు బ్రదర్. రూట్లో ఉన్నారు ఇప్పుడండి? బ్రదర్ మీరు? ఇప్పుడండి? ఇప్పుడు వినబడుతుంది. థ్యాంక్ యూ. మరి స్టీఫెన్ చార్నాక్ అనే దేవుని సేవకుడు, ప్యూరిటాన్ సమాజంలోని భక్తుడు, సేవకుడు, నాయకుడు. ఆయన 1628లో చనిపోయి 1628లో జన్మించి 1680లో మృతి చెందిన నాయకుడు. ఆయన మరి గొప్ప శ్రేష్టమైన సంగతులను రచించాడు. అవి మనకి అందుబాటులో ఉన్నాయి. స్టీఫెన్ చార్నాక్ ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు రక్తము మరి విశ్వమంతట్లో ఉన్న పాపాన్ని కడగగలదట. దయచేసి గమనించండి. ఈ ప్రపంచంలో దాదాపు 800 కోట్ల మంది ప్రజలున్నారు. 7 ఖండాలుంటే మనకు తెలిసినట్లుగా 5 ఖండాల్లో మానవ ఉనికి ఉంది. ఈ 5 ఖండాలు కలిపి, విశ్వమంతా కలిపి 800 కోట్ల మంది ప్రజలున్నారు. ఈ విశ్వంలో ఉన్న పాపమంతటిని కూడా యేసుక్రీస్తు రక్తము కడగగలిగిన శక్తి ఉంది, సరిపోయిన స్థితి ఉంది. క్రైస్ట్ బ్లడ్ క్లెన్సెడ్ ఫ్రమ్ ఆల్ సిన్ యూనివర్సల్లీ. కెన్ యూ బిలీవ్ దిస్? మీరు నమ్మగలరా? మరి ఎందుకంటే రక్తం చిందించిన వాడు సామాన్యుడు కాదు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. ఒక దూత కాదు, ఒక మనిషి కాదు.
మానవుడు కాదు. అంటే మామూలుగా తల్లిదండ్రులకి సర్వసాధారణంగా జన్మించే ఒక మనిషి కాదు. కన్యకి జన్మించిన మరి దేవుడే మనిషి అయిన దైవ కుమారుడు, సన్ ఆఫ్ గాడ్. రక్తం కార్చింది ఆయన, అది ఆయన రక్తం కాబట్టి ఆ రక్తానికి అంత శక్తి, అంత సామర్థ్యం. ఎంత శక్తి అంటే మరి మహా గొప్ప పాపిని, అదే సమయంలో చాలా చిన్న పాపిని కూడా శుద్ధీకరించగలిగిన శక్తి ఆ రక్తానికి ఉంది. ఎందుకంటే ఆ రక్తం కార్చిన వాడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడు. ఒకవేళ మామూలుగా మనుషులు, ఏ మనిషి అయినా సరే మామూలుగా యేసుక్రీస్తు వలె జన్మించకుండా మామూలు సర్వసాధారణంగా పుట్టే ఏ మనిషి అయినా సృష్టికర్త అవుడు, కానీ సృష్టి అవుతాడు. అతడికి పాపం ఉంటుంది జన్మతో. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి జన్మతో పాపం లేదు. మరి ఒకవేళ ఏ మనిషి అయినా యేసుక్రీస్తు ప్రభువు కాకుండా ఏ మనిషి అయినా రక్తం చిందించుంటే అది ప్రాయశ్చిత్తానికి పనికిరాదు. ఎందుకంటే ఆ రక్తంలో దోషం ఉంటుంది, పాపం ఉంటుంది కాబట్టి. ఒకవేళ మనం ఊహించుకుందాం, అది సాధ్యం కాదు కానీ ఊహించుకుందాం, అదేంటంటే ఏ దూత అయినా సరే, ఎటువంటి దూత అయినా సరే రక్తం కార్చే విషయం ఒకవేళ అవకాశం ఉంటే ఆ దూత రక్తం కూడా సరిపోదు. ఎందుకంటే ఆ దూత సృష్టి కాబట్టి. ఒక సృష్టించబడిన మానవుడు, సృష్టించబడిన దూత, ఇట్లాంటి వాళ్ళ రక్తం సరిపోదు పాపిని శుద్ధీకరించడానికి. తర్వాత అసలు అంతులేని ఒక విలువ ఆ యేసయ్య రక్తానికి ఉంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త, పరిశుద్ధ మానవుడు, దైవ కుమారుడు కాబట్టి ఆయన రక్తానికి ఉన్న విలువకి అంతం ఉండదు. మనం ఎట్లా విలువ కట్టాలి అని ప్రయత్నం చేస్తే మనకి మేధస్సుకి సంబంధించిన యూనిట్స్ అన్ని వాడిన, నంబర్స్ సంఖ్యలన్నీ వాడిన, మరి బరువులన్నీ వాడిన, మరి ఎట్లాంటి రకంగా మనం విలువ కట్టాలని చూసినా కట్టిగా అంతుండదంట ఆ యేసయ్య రక్తాన్ని యొక్క విలువకి. ఇన్ఫైనట్ వాల్యూ ఉంది. కనుక అలాంటి అంతులేని విలువ కలిగిన రక్తాన్ని ఎవరు, యేసు ప్రభువు కాకుండా ఇంకెవరు చిందించడానికి అవకాశం లేదు. అది పరిశుద్ధ రక్తము, సృష్టింపబడిన సృష్టికర్త యొక్క రక్తము, మరి అంతులేని వ్యక్తి యొక్క రక్తం, ఇన్ఫైనట్ పర్సన్. పరలోకంలో ఉంటారు అని అనుకుంటాం కదా దేవుణ్ణి, అది కాదంట. ఆయన చుట్టూ పరలోకం ఉంటుందంట. ఆది యందు ఉన్నాడు అనుకుంటాం కదా, అది కాదంట. ఆదిని సృష్టించిన దేవుడంట. ఇలాగా ఇన్ఫైనట్ పర్సన్, అక్కడ విలువ కట్టలేని, అది అంతం లేని, ఆదియు అంతం లేని ఒక వ్యక్తి యొక్క రక్తం అది. కనుక అంతే విలువ కట్టలేని విలువ ఉంది దానికి. దేవునికి స్తోత్రం కలిగిందాక. కనుక ఇలాంటి రక్తం కాబట్టి అంతులేని పాపాన్ని అది కడగగలదు. లేదా ఈ లోకంలో చేయగలిగిన పాపమంతటిని ఆ యొక్క సమకూరిస్తే, మనుషుల పాపమంతటిని, ఇలాంటి విలువ కట్టలేని అంతులేని విలువైన రక్తము ఈ లోకంలో ఉన్న సమస్త పాపాన్ని కడగగలిగిన శక్తి, సామర్థ్యము, స్థితి ఉంది దానికి, ఆ రక్తానికి. The blood of Jesus is able to exceed all the bulk of finite sins.
మరి మనం చేయగలిగిన పాపాలకి అంతుంటది దేవుని ముందు, కానీ బరువు ఉంటది. ఆ పాపం యొక్క బరువుని, అదేవిధంగా సమస్త మనుషుల యొక్క పాపపు బరువుని, ఆ బల్క్ ని, ఆ సమస్తాన్ని మరి అధిగమించి క్లీన్ చేయగలిగిన, శుద్ధి చేయగలిగిన శక్తి, సామర్థ్యం, విలువ, స్థితి, ఆ యొక్క కెపాసిటీ, ఆ యొక్క స్థితి, యోగ్యత యేసయ్య రక్తానికి ఉంది. మన పాపం వల్ల, నా పాపం వల్ల నాకు అంతులేని గాయమై ఉండొచ్చు, కానీ యేసయ్య రక్తానికి ఒక శక్తి ఉంది. ఏంటంటే ఆ యొక్క అంతులేని గాయానికి ఒక మర్యాద, ఒక గౌరవం, మరి ఒక డిగ్నిటీ ఇవ్వగలిగిన శక్తి యేసుక్రీస్తు రక్తానికి ఉంది అని ఈ ప్యూరిటన్ భక్తులు నమ్మారు. అది ఎంతైనా కరెక్ట్, అది సరి అయిన నమ్మకం. 6:21 అయింది. ఒక 5 minutes లో క్లోజ్ చేసేసుకుందాం. అయితే 3 విషయాలు రాయబడి ఉన్నాయి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ లో. ఏంటంటే అవి సబ్స్టిట్యూషన్, ఇంప్యూటేషన్ అండ్ జస్టిఫికేషన్ త్రూ ద బ్లడ్. సబ్స్టిట్యూషన్ అంటే నాకు బదులుగా యేసయ్య, నీకు బదులుగా యేసయ్య, నా పాపానికి బదులుగా, పాపినైన నాకు బదులుగా యేసయ్య అనేది సబ్స్టిట్యూట్. అంటే నాకు రావాల్సింది ఆయన పొందుకోవటం. అలా సబ్స్టిట్యూట్ అంటే నాకు బదులుగా అని అర్థం. ఇంప్యూటేషన్ అంటే నిక్షేపణ, అది నాకు ఇవ్వబడటం. అలాగే జస్టిఫికేషన్ అంటే నీతిమంతుడిగా తీర్చబడటం. యేసయ్య రక్తం ద్వారా ఈ 3 విషయాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా ఉంటాయో, ఏ విధమైన పరిస్థితి ఉందో ఈ ప్యూరిటాన్ భక్తులు వారు ఏ విధమైన విశ్వాసం కలిగినారు ఈ విషయంలో కొన్ని మాటలు వారు ఈ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. మొట్టమొదటిగా సబ్స్టిట్యూషన్, నాకు బదులుగా, నీకు బదులుగా అన్న ఆ యొక్క సబ్స్టిట్యూషన్ అన్న విషయం చూద్దాం. ఇన్ సాల్వేషన్ జీసస్ క్రైస్ట్ టేక్స్ అవర్ ప్లేస్, అస్యూమింగ్ అవర్ డిమెరిట్స్ అండ్ గివింగ్ us ఆల్ హిస్ మెరిట్స్. రక్షణ పొందినప్పుడు రక్షణలో యేసయ్య అంట మన స్థానం తీసుకుంటాడట. మన యొక్క లోటుపాట్లు, మనలో ఉన్న ప్రతి డిమెరిట్, అసలు అర్హత లేని స్థితిని ఆయన ఏం చేస్తాడంట, ఆయన యొక్క అర్హతని మనకిస్తాడంట, సబ్స్టిట్యూట్ చేస్తాడు. ఈ యొక్క చార్నాక్ అనే ఆ యొక్క దేవుని సేవకుడు ఆయన ఏం రాశాడంటే, యేసుక్రీస్తు ప్రభు మన యొక్క దుష్టత్వాన్నంతటిని తీసుకొని ఆయన మంచితనాన్ని ఆయన మన మీద ఆపాదించాడట. అండ్ సబ్మిటెడ్ టు అవర్ కర్స్ టు ఇంపార్ట్ టు us హిస్ బ్లెస్సింగ్స్. మన శాపానికి ఆయన సమర్పించుకున్నాడట. నీ జీవితం మీద ఉన్న కర్స్, శాపానికి ఆయన సబ్మిట్ అయ్యాడట. ఎందుకంటే నీ మీద, నా మీద ఆశీర్వాదం హస్త నిక్షేపణ వల్ల వచ్చేటట్టుగా, లేదా నిక్షేపించబడాలి, లేకపోతే ఇంపార్ట్ చేయబడాలి ఆశీర్వాదం అని, నీకు ఆశీర్వాదం రావాలని నీ జీవితం మీద ఉన్న శాపానికి ఆయన సబ్మిట్ చేసుకున్నాడట. నీ జీవితం మీద, నా జీవితం మీద ఉన్న శాపానికి ఆయన తను తాను సమర్పించుకున్నాడట, ఆశీర్వాదం రావటానికి నీకు, నాకు. అండ్ హీ సస్టైన్డ్ ద ఎక్స్ట్రీమిటీ ఆఫ్ దట్ రాత్ వీ హ్యాడ్ డిజర్వ్డ్. మనకి రావాల్సిన ఆ యొక్క శిక్ష, దేవుని యొక్క తీక్షణమైన ఉగ్రత ఏదైతే నా మీదకి రావాలో, నీ మీదకి రావాలో, ఆయన అది ఓర్చుకుని భరించి అది అనుభవించాడట.
ఎందుకు? టు కన్ఫర్ అపాన్ us ద గ్రేస్ he had purchased. మనం కృప పొందుకున్నాం కదా, ఆ కృపని ఆయన కొన్నాడటండి. నువ్వు అనుభవించుచున్న కృప, నేను అనుభవించుచున్న సమస్త కృపని ఆయన పర్చేస్ చేశాడండి, ఆయన కొన్నాడట. నీ మీద ఏమైతే కృప ఉందో, సమస్త జీవితం మీద ఉన్న కృప, నా జీవితం మీద ఏమైతే కృప ఉందో ఆయన అది కొన్నాడంట. అది మన మీద ఉంచడానికి, తీక్షణమైన దేవుని ఉగ్రత పాత్రలో అయిన మన మీద ఆయన ఉగ్రత రాకుండా దాన్ని అనుభవించి, ఏ కృపనైతే మన కొరకు కొన్నాడో ఆ కృపని మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఆయన రక్తం ద్వారా సాధ్యం అవుతుంది. మిగిలిన విషయాలు నెక్స్ట్ దేవుని చిత్తం అయితే మనం ధ్యానం చేసుకుందాం. ఐ విల్ స్టాప్ హియర్. మరి మనలో ఎవరైనా దయచేసి ప్రార్థన చేయవలసింది కోరుచున్నానండి. ప్రేరేపింపబడిన వాళ్ళు ప్రార్థన చేయండి. తర్వాత ప్రసిద్ధ సిస్టర్ గారు కంక్లూడ్ చేస్తారు. ప్రార్థన ఎవరైనా చేయండి సిస్టర్ ప్లీజ్. విమలా సుకేషన్ గారు మీరు చేయండి మా ప్రేయరు. అమ్మగారు సిద్ధంగా లేకపోతే కాటనయ్య గారు మీరు చేస్తారా ప్రేయరు? అది నేను పడుకొని ఉంటున్నానమ్మా. ఇబ్బంది లేదు అయ్యో, ఇబ్బంది లేదు, చేయండి. ఏసు రక్తం కాబట్టి మీకు కూడా స్వస్థత. చేయండి. ఒక్క నిమిషం. హల్లెలూయా. కృపగల తండ్రి, పరిశుద్ధ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ ప్రాతకాల సమయంలో తండ్రి ఆయన మమ్మలను తండ్రి జతపరిచి నీ యొక్క అద్భుతమైన వాక్యాన్ని వినడం తండ్రి శక్తిని దయచేసిన దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కానీ ఈ లోక పాపాలన్నీ క్షమించబడాలంటే తండ్రి నీవు తప్ప ఎవరు లేరు తండ్రి. నీవు చిందించిన రక్తం మాత్రమే తండ్రి ఈ లోక పాపాలు 800 కోట్లైనా సరే, ఎన్ని కోట్లైనా సరే తండ్రి అది ఒక్కటే క్షమించగలరు తండ్రి. మా కొరకు మీరు 2 మార్లు మీరు చిందించారు తండ్రి. ఒకటి అయినా సున్నతి చేయబడినప్పుడు నా జీవితంలో ఇదే మొట్టమొదటిసారి ఆలకించడం తండ్రి. సున్నతి చేయబడినప్పుడు కూడా రక్తం చిందించబడుతుందన్న సంగతి నాయన నీ పవిత్రమైన రక్తం చిందించబడింది తండ్రి. అలాగే శిలువపై మా కొరకు చిందించిన రక్తము ఆయన మమ్మల్ని శుద్ధి చేస్తుంది తండ్రి. అతి పవిత్రుడమైన దేవుడు తండ్రి. నీ నామం నిత్యం కొనియాడబడుతుండగా తండ్రి అయినా నీ నామం మాత్రమే తండ్రి ఆశ్రయించవలసిన మేము తండ్రి ఆశ్రయిస్తూ తండ్రి ఈ యొక్క కడవల దినాల్లో తండ్రి అయినా మేము ఒకవేళ మేము విశ్వాసము నైనా తప్పిపోకుండా తండ్రి ఈ యొక్క ప్రాతకాలపు నైనా శిలువ ధ్యానాలు లేదా ప్రభ ధ్యానాలతో ప్రభ మేము సిద్ధపాటుతో ప్రభ ముందుకు సాగుటకు సహాయం చేయమని బతిమాలుకున్నాం తండ్రి. ఇది ఒక దీవెనకరమైన మార్గం మాకు సరళం చేస్తున్నారు తండ్రి. ఆయన మమ్మల్ని ఎంతగా ప్రేమించి తండ్రి విస్తారమైన వాక్యముతో ప్రభ మమ్మల్ని ఆదరిస్తున్నారు తండ్రి, కనికరిస్తున్నారు. మమ్మలతో పాటు ప్రభ అనేకులను సిద్ధపరచడానికి తండ్రి మీరు మాకు శక్తిని కూడా దయచేస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు తెలుస్తున్నాం తండ్రి. మరొకసారి సహోదరుడు బట్టి తండ్రి మీరు విత్తిన ఈ యొక్క గొప్పదైన వాక్యం బట్టి కూడా వందనాలు తెలుస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి. నేను యొక్క లోతైన మర్మాలు తండ్రి నేను చిన్నదైనా సరే తండ్రి అది ఎంతగానో లోపల మా హృదయాలు తాగుతుంది తండ్రి. నేను వినలేని అనేకమైన విషయాలు తండ్రి యొక్క కడవల దినాల్లో తండ్రి మీరు బయలుపరుస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఇంతగా ప్రేమించి తండ్రి మమ్మల్ని తండ్రి మీ యొక్క మంచి స్థితిలో స్థిరపరుస్తున్నందుకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. తండ్రి మేమందరము తండ్రి మీరు రాజ్యం చేరాలంటే తండ్రి వినువారిగా మాత్రమే కాకుండా తండ్రి నేను ఇతరులకు చెప్పువారుగా ఉండలాగా సహాయం చేసి నడిపించమని ఈ ప్రాతకాలం సమయంలో ప్రభ ఈ యొక్క విశ్రాంతి దినములు మేము ప్రవేశిస్తుండగా తండ్రి
లేదా అందరూ తండ్రి నీ యందు ఆనందించి నీ యందు స్థిరపడి నీ యందు బలపడి సిద్ధపాటుతో తండ్రి నీ రాజ్యాన్ని చేరువారుగా ఉండడానికి సహాయం చేసి నడిపించమని సమస్త ఘనత మహిప్రభలు మీకు అర్పిస్తూ మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. పరలోకం ఇది మన పరలోకం యేసు ప్రభు రక్తం గురించి మనకు అద్భుత వాక్య పరిచర్య చేసిన బాబీ రత్నాకర్ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున వందనాలండి. ప్యూరిటాన్స్ గురించి మనకు తెలియజేశారు. వారి వల్లే మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. యేసు రక్తం ఎంత ఘోర పాపనైనా పవిత్ర పరచగల శక్తి గలది. విశ్వమంతటిలో ఉన్న మానవుల పాపమంతా కూడా కడిగివేయగలిగిన శక్తి గల రోక్షణ రక్తం క్రిందకు మనం వచ్చి ఉన్న విధానాన్ని బట్టి దేవునికే స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆరోపింపబడిన గాక. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీరావు కుమారయ్య గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభా, నీ దాసులు ప్రభా బాబీ రత్నాకర్ గారి ద్వారా ఉదయకాల సమయంలో ప్రభా నీ రక్తం కూర్చున్న ప్రభా అనేకమైన విశేషాల ప్రభా మేము నేర్చుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా మా స్థానంలో మా కొరకు ప్రభా చిందించబడ్డ రక్తం, మా భారాన్ని మా పాపాన్ని తీసివేసిన రక్తం ప్రభా, మా డిమెరిట్స్ని తీసివేసి ప్రభా నీ మెరిట్స్ మాకు ఇచ్చిన రక్తం ప్రభా. అంతేకాకుండా ప్రభా ప్రపంచంలో ఎంత మానవాళి అయితే ఉందో ప్రభా అందరి మానవాళి పాపాన్ని కడగలిగే శక్తి సామర్థ్యము అయ్యే ప్రభా రక్తానికి ఉందని తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ రక్తం చేత ప్రభా మేము కొనబడ్డాం, నీ రక్తం చేత ప్రభా విమోచించబడ్డాం, నీ రక్తంలో మాకు పాప క్షమాపణ కలిగింది. నీ ప్రభా ఒకప్పుడు దూరస్తులుగా ఉన్న మేము ప్రభా తండ్రితో ప్రభా నీ రక్తం ద్వారా సంధి చేయబడ్డాం ప్రభా. నీ రక్తం ద్వారా ప్రభా మా రుణపత్రం ప్రభా తండ్రి తుడిచివేయబడ్డారు ప్రభా. దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ దాసులకు ఇచ్చిన దేవతను ప్రభా వాక్య అనుభవాన్ని బట్టి, లోక సంబంధ అనుభవాన్ని బట్టి, బిడ్డకు ప్రభా తండ్రి ఈ వాక్యాన్ని పరిశోధించడానికి ఇచ్చిన ఆశని బట్టి, ఆసక్తిని బట్టి, ఆ విధంగా ప్రభా నీ బిడ్డ ప్రభా నేర్చుకున్న విషయాలు మాతో పంచుకొని ఉండగా ప్రభా మేము కూడా తండ్రి దాని ద్వారా మేలు పొందుతూ ఉన్నాం. అందులో బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చాను ప్రభా. ఇంకా అనేక ఆత్మీయ మర్మాల ప్రభా తెలుసుకోవడానికి మాకు కూడా సహాయం తెచ్చమని, విన్న వాక్యాన్ని ప్రభా మా వీటికిల్లో దీవించమని, ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దాసులను జ్ఞాపకం చేసుకోండి, భార్యను బిడ్డలను ప్రభా సంవత్సరం పచ్చని దీవించండి తండ్రి. సహాయం తెచ్చండి ప్రభా. అదేవిధంగా ప్రతిరోజు ఈ విధంగా వాక్యం ఉండడానికి తండ్రి ప్రభా నీ బిడ్డ ఏర్పాటు చేసిన దేవతను ప్రభా ఇక వర్చువల్ ఫెలోషిప్ని ప్రత్యేకంగా దీవించండి. సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా ప్రభా తండ్రి ఝాన్సీ సిస్టర్ గారిని, అదేవిధంగా ప్రసిద్ధ సిస్టర్ గారిని, తేజ అప్రెంటిస్ గారిని, మిగిలిన వారిని జ్ఞాపకం చేసుకుని కోర్టు మెంబర్ని దీవించండి ప్రభా. అదేవిధంగా అనేక మంది తల్లులు ప్రభా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని మా కోసం ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, ఆరాధిస్తున్నారు ప్రభా. అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా దేవతను ప్రభా అనారోగ్యమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుని బిడ్డ దేవతను ప్రభా డ్యూటీకి వెళ్ళి వస్తుండగా తన ఉద్యోగంలో అన్ని పరిస్థితులు మీరు చూపించండి కూడా మనం జ్ఞాపకం చేసుకుని అలాగే విజయ్ కుమార్ గారు ప్రభా ఈ మధ్యకాలంలో ప్రభా ఆటో ఆపరేషన్ విషయంలో ప్రభా సహాయం చేస్తూ బిడ్డకు సంపూర్ణ శక్తి బలం ఆరోగ్యం తెచ్చండి. అదేవిధంగా రమణ మెగడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కాటనయ్య గారు ప్రభా ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. సంపూర్ణ మన శక్తితో ప్రభా నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దేవతను ప్రభా ఆశీర్వాద గారి విషయంలో ప్రభుత్వం చేస్తున్న అద్భుతమైన కార్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అదే రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, రమణ మెగడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేరీ గారిని స్వస్థపరిచారని నమ్ముతున్నాం ప్రభా. అదేవిధంగా సోనియా సిస్టర్ డెలివరీ విషయంలో కూడా ప్రభా నీ కృప చూపించండి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, కుటుంబ సమస్యల్లో ఉన్నవారు, అదేవిధంగా ప్రభా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి తండ్రి. అదేవిధంగా 10th ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి ప్రభా నీ కృప చూపించండి. అలాగే డిగ్రీ ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి, సహాయం తెచ్చండి ప్రభా. రాబోతున్న కాలం అంతా ప్రభా ఎంట్రన్స్ ప్రభా అనేక రకాల ఎంట్రన్స్లు జరగబోతూ ఉన్నాయి ప్రభా. బిడ్డలు దీవించండి అయ్యా. అయ్యా ప్రభా ఆనాడు శద్రమిష్క అభ్యర్థంగా ఉన్న ప్రభా నెమ్మకదేశులు పరిశీలన చేసినప్పుడు 10 శ్రేష్ఠులుగా ఉన్నారంటయ్యా. ఇతరుల బిడ్డల కంటే మా బిడ్డలు 10 శ్రేష్ఠులుగా ఉండడానికి కావాల్సిన కృప దయచేయండి. హార్డ్ వర్క్, అదేవిధంగా ప్రభా కష్టపడి చదివే మనస్తత్వం ప్రభా బిడ్డల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఆదివారపు ఆరాధనలో ప్రభా మీరు సిద్ధపడుచుండగా నీ కృప అందరి మీద నుంచి మీరే సగం మహిమగంతా ప్రభావం పొందుకోమని సహాయం మరొకసారి ప్రభా నీ దాసుని జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడు ఆయన యేసుక్రీస్తు దివ్య నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరును గాక, భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం దయచేయండి. బయట ప్రకారం మా ప్రార్థనలను మీరు క్షమించండి. ఎందుకంటే ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప
పరిశుద్ధాత్మ నేను సహవాసం ఆజ్ఞ దాసులకు పాల్గొన్న బిడ్డలకు జరగబోతున్న ఆరాధనలకు జరుగుతున్న ఎగ్జామ్స్ అనారోగ్యంతో బిడ్డలకు ఆయనకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారికి, అలాగే వాక్య పరిచయం చేసిన బాబీ గారికి, కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.